దేవుడు సృష్టిని చేసేటప్పుడు 5వ దినం వరకు ఏం చేశారో నిన్నటి దినం చెప్పుకున్నాము. ఇప్పుడు 6వ దినం ఏం చేయాలని ప్లాన్ చేశారనే విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. 26th వర్స్ చూద్దాం ఇప్పుడు. జెనసిస్ చాప్టర్ 1 verse 26. And then God said, let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea, and over the birds of the heavens, and over the livestock, and over all the earth, and over every creeping thing that creeps on the earth. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికాను. దేవుడు అనుకున్నారంట 6వ దినము ఆయన రూపంలో, ఆయన స్వరూపంలాగా, ఆయన పోలిక చొప్పున మనుషులను చేయటానికి ఇష్టపడ్డారంట. సృష్టి మొత్తాన్ని కలుగునుగాక అని దేవుడు పలికినప్పుడు కలిగాయి. ఆకాశము, భూమి, నక్షత్రములు, మరి సముద్రములు, వాటిలోని సమస్తము కలుగునుగాక అంటే పలికాయి. అయితే నరుని దేవుడు ఆయన పోలిక చొప్పున చేద్దాము అనుకున్నారంట. ఆయన స్వహస్తాలతో చేశారు ఒక్క మానవులు మాత్రము. చూడండి, ఆయన ఎలా ఉంటారో ఆయన పోలిక చొప్పున మనల్ని చేశారు. కానీ ఆయన బలము, ఆయన శక్తి, ఆయన యొక్క ప్రత్యేకత ఆయనకే ఉన్నది. ఒక రూపం మాత్రం మనకి ఇచ్చారు. తర్వాత చూడండి, మన పోలిక చొప్పున చేయదాము. చేసిన తర్వాత దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారంటే ఆయన చేసినటువంటి క్రియేషన్ మొత్తం మీద మనకి పవర్ని ఇచ్చి వాటిని మీరు ఏలండి అని చెప్పారనమాట. చూడండి ఏం చేశారు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, సముద్రంలో ఉన్న చేపల మీద అధికారాన్ని ఇచ్చారు, ఆకాశంలో ఉన్న పక్షుల మీద అధికారాన్ని ఇచ్చారు, సమస్త భూమి మీద అధికారాన్ని ఇచ్చారు. సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, భూమి మీద ప్రాకేటటువంటి జంతువుల మీద కూడా దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చి ఏలుదురుగాక అని పలికాను. ఎంత ప్రేమ కలిగిందండి. అందుకే మనం ఎలిఫెంట్ లాంటి మహాబలమైనటువంటి యానిమల్స్ని కూడా స్వాధీనపరచుకొని వాటిని మరి టేమ్ చేయగలిగినటువంటి శక్తిని, బలాన్ని మానవునికి దేవుడు ఇచ్చారు.